సమానంగా వెళ్ళాయి. అంటే అంత పుణ్యాత్ముడు ఈ దేశంలో ఒక్క ఎమ్మెల్యే సీటు ఒక ఎంపీ సీటు ముస్లింలకు ఇవ్వకూడదని ఎందుకు అనుకుంటున్నాడు? ఎవరన్నారండి? విషయము ఎంతోమంది బీజేపీలో దేర్ ఆర్ ముస్లిం లీడర్స్. దేర్ వాజ్. ఇప్పుడు ఏదైనా ఎలా ఉంటుంది అని అంటే, ఈ రోజుకి కూడా మీకు సెంట్రల్ లెవెల్లో లాట్ ఆఫ్ ముస్లిం లీడర్స్ ఉన్నారు. ఉత్తరప్రదేశ్కి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కటంటే ఒక్క సీట్ ముస్లింస్కి ఇవ్వరా? మేము ఇవ్వం అంటే మీరు ఎమ్మెల్యే 80/20 అని డైరెక్ట్ ఎలక్షన్ క్యాంపెయినే కదా మేడం. సింపుల్గా మీకు ఒక రీజన్ చెప్తానండి. మీరు చాలా పెద్ద విషయాన్ని రేస్ చేశారు ఈరోజు. ఉత్తరప్రదేశ్ బలైనంత కాంగ్రెస్ హయాంలో ఇంకా మిగతా రాష్ట్రాలు ఎంత బలయ్యాయో నాకు తెలియదు. ఐఎమ్ వర్కింగ్ ఆన్ దిస్. ఓకే. ఉత్తరప్రదేశ్లో హిందువులని వేరే ఒక శక్తి అక్కడ పొలిటికల్గా రాజకీయంగా ఎదగనివ్వకుండా ఉండడానికి నెహ్రూ కుటుంబం చేసినంత ప్రయాస ఎవ్వరూ చేసి ఉండరండి. అందులో చాలా పెద్ద పెద్ద మన దేవాలయాలు కూడా మీకు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అంటే తర్వాత మీకు ఉత్తరాఖండ్ ఇవన్నీ వెళ్ళిపోకపోతే మీకు ఒరిజినల్ ఉత్తరప్రదేశ్ కనుక మీరు తీసుకున్నట్లయితే మీకు పెద్ద పెద్ద మనకి దేవభూమి అది ఏంటండి. అక్కడ చాలా హింసపడ్డాం. ఆ సనాతన హిందూ ధర్మం చాలా హింసపడింది. ఇప్పుడు ఏదైనా మీకు చరిత్ర తిరిగి మళ్ళీ ఒక సామరస్యపూర్వకంగా అవ్వాలన్నా ఏదైతే బడుగు వర్గంగా మిగిలిపోయిందో అక్కడ హిందూ బడుగు వర్గంగా మిగిలిపోయింది. బడుగు వర్గమైన హిందూ సనాతన ధర్మం మళ్ళీ దాని స్థాయికి అది వచ్చి ధర్మబద్ధంగా ఉండాలి అన్న రిజర్వేషన్ లాగా వాళ్ళని పైకి తీసుకురావాలి. సనాతన ధర్మానికి బీజేపీకి ఏంటి సంబంధం? భారతదేశంలో ఈరోజు 130 కోట్ల మంది హిందువులు ఉన్నారు. 130 కోట్ల హిందువులకు అన్యాయం జరిగితే ఇంకా భారతదేశం ఏది అది ముందుకు ఎక్కడికి వెళ్ళాలి? నీవు ఎవరు అని ఎవరైనా ఒక వ్యక్తిని ప్రశ్నిస్తే ఆ వ్యక్తి తన ఇంటి పేరు తన పేరు చెప్పుకుంటాను, గోత్రం కులం గోత్రం అన్ని ఏదన్నా కానీ తానెవరు అని అంటే తన వంశం గురించి మాట్లాడతాడు, ఐడెంటిటీ. అంతేనండి. భారతదేశం ఏది అంటే భారతదేశం తన వంశం గురించి కూడా మాట్లాడుకుంటుంది కదా. తన ఇతిహాస వంశం తన చరిత్ర వంశం మాట్లాడుకోవాలి. మరి భారతదేశ ఇతిహాసం అంటే పుస్తకం మీద ఈరోజు ఒక ఆంగ్లేయుడు వచ్చి రచించినదో ఒక మొఘలాయుడు రచించిందో ఒక ఫ్రెంచ్ వాడు రాసింది ఇతిహాసం కాదు. అంతకు కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచి భారతదేశంలోని సంస్కృతంలో కానీ ఒక తమిళంలో కానీ ఒక కన్నడంలో కానీ ఒక తెలుగులో కానీ వీళ్ళెవ్వరికీ తెలుగు మరాఠీలో కానీ అయ్యా ఈ భాషల్లో రచించిన భారత సంస్కృతి భారత ఇతిహాసం అది సనాతన హిందూ ధర్మ ఇతిహాసం. అది పోయిన తర్వాత భారతదేశం ఏంటి ఇంకా? సో ఇప్పుడు ఏంటి దాన్ని కాపాడడం కోసం హిందువులు చాలా దెబ్బతిన్నారు కాబట్టి హిందువులు డిస్క్రిమినేషన్ గురయ్యారు ఉత్తరప్రదేశ్లో కాబట్టి అక్కడ వాళ్ళకి మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు 33% రిజర్వేషన్ స్త్రీలకు ఎందుకు ఇవ్వాలనుకున్నారు మోదీ గారు? వాళ్ళు రాజకీయంగా ఒక రాజకీయంగా కాదండి, అన్ని రకాలుగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగాను హింసపడి ఈ విదేశీ దండయాత్రలలో అంతకన్నా ముందు చాలా అద్భుతంగా ఉండేవాళ్ళు స్త్రీలు. అందుకే మనమే భారతదేశాన్ని భారత మాత అంటాం, మాతృభాష అంటాం. పితృభాష లేదు మనకు అసలు. పుట్టినిల్లు అంటే అమ్మిల్లే లెక్క మనకి, అంతే కదండి. అంటే ఇక్కడ స్త్రీకి అంతటి అద్భుతమైన ఔన్నత్యమైన స్థానం ఉంది ఇక్కడ. అటువంటి స్త్రీ బడుగు వర్గం అయిపోయింది ఏ కారణాల చేతనైనా కూడా. ఆవిడని లిఫ్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆయన ఎంత అద్భుతంగా ఆలోచించారు. ఎందుకంటే ఆయన అన్నీ చేసి చూశారు. ఉమెన్ వెల్ఫేర్ ఫండ్లు ఇచ్చి చూశారు, ఎడ్యుకేషన్లో చూశారు, బేటీ బచావ్ బేటీ పడావ్ చేశారు. అన్నీ చేసి చూశాక ఆయనకున్న ఆధ్యాత్మిక అండ్ రాజకీయ జీవిత అనుభవంలో ఆయనకు అర్థమైంది ఏంటంటే అన్నిటికన్నా అల్టిమేట్ పవర్ ఇస్ అ పొలిటికల్ పవర్. ఆ పవర్ ఎప్పుడైతే స్త్రీకి అందచేస్తే ఆవిడ చేతికి వెళ్ళి అమ్మా ఇదో నీవు ఏం ఉద్ధరించుకుంటావో నీకే నేను పవర్ ఇస్తున్నాను, తీసుకుని నీ వాళ్ళని ఉద్ధరించుకో అన్న ఒక మార్గం ఏర్పడుతుంది. కాబట్టి కానీ నేను అడుగుతున్నా, చాలా లాంగ్ వచ్చాం రాలే. అదే విధంగా మనం ఎందుకు కొన్ని సీట్స్ రిజర్వ్డ్ వాళ్ళ కేటగిరీకి పెడతాం, ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ.
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన కూడా అదే. ఆయన ఒకటే రాశారు, దీన్ని ఎక్కువ కాలం తీసుకొని వెళ్ళకండి, ఏదో ఒక చోట వాళ్ళు ఎదిగారు అనిపించిన తర్వాత దీన్ని ఒక చోట ఆపాలి మనము అన్నారు. అని మన దౌర్భాగ్యం ఏంటి అని అంటే పాపం ఇంకా వాళ్ళు ఎదగడం లేదు. నేను ఇంకా ఏ పార్టీకి ఏం పేర్లో చెప్పలేదు. నేను ఇంకా ఆ పదార్థాలు తీసేయకండి, నేను ఇంకా ఏమి చెప్పలేదు. మన దౌర్భాగ్యం ఏమిటి అని అంటే వాళ్ళు ఇంకా ఎదగట్లేదు, ఇంకా ఎదగలేదు వాళ్ళు. 75 ఏళ్ళు అంటే 65 ఏళ్ల పాటు 64 ఏళ్ల పాటు కాంగ్రెస్ చేతిలోనే ఉంది. మీలో ఎంతమందికి తెలుసు, నేను ఇప్పుడు రీజన్ ఇస్తున్నాను, మీలో ఎంతమందికి తెలుసు స్వాతంత్ర పోరాటం తర్వాత, ఇది చాలా ముఖ్యమైన విషయం, స్వాతంత్ర పోరాటం తర్వాత 1947లో మనందరికీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొట్టమొదటి జనరల్ ఎలక్షన్స్ 1951లో జరిగింది. అప్పటికే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ సృష్టికర్త, దళితులకి పిత, అధిపతి ఆయన. అటువంటి వ్యక్తికి 1951లో అప్పటికే అనిపించింది ఆయనకి, నెహ్రూ సామ్రాజ్యంలో నా వాళ్ళకు న్యాయం జరగదు ఇక్కడ. అప్పుడు ఆయన పార్టీ నుంచి రిజైన్ చేసి ఆయన లాంటి ఉద్దేశాలు ఉన్నవాళ్ళు, జయప్రకాష్ నారాయణ గారు, వీళ్ళందరూ కూడా కలిసి అప్పుడు పాపం ఆయన నార్త్ బాంబే నుంచి ఎలక్షన్స్కి నిలబడ్డారు అంబేద్కర్ గారు. ఆయనకు వ్యతిరేకంగా నెహ్రూ డోంగే అనే ఒక కమ్యూనిస్ట్ వ్యక్తిని నిలబెట్టించి 1,00,000 జాలీ ఓట్లను క్రియేట్ చేసి, దొంగ ఓట్లను, ఒక్కొక్క వ్యక్తికి 2 బ్యాలెట్ పేపర్స్ ఇచ్చి, అప్పటి నుంచే ఉందా ఇది, యు షుడ్ నో దిస్, అంబేద్కర్ని పాంప్లెట్స్ ప్రింట్ చేయించారు అంబేద్కర్ గారి మీద తప్పుడు మాటలు మాట్లాడుతూ. ఎందుకు నాకు ఇవన్నీ ఇంపార్టెంట్ అంటే ఇతిహాసము మనకు కావాల్సిందే మన ముందు పెట్టారంతే. ఆయన మీద ఎవరు, బాబాసాహెబ్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్ గారి మీద ఎవరి పేరు పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ డప్పు కొట్టుకుంటూ తిరుగుతోందో ఆ నెహ్రూ పాంప్లెట్లు వేయించారండి అంబేద్కర్ గారి మీద తప్పు ప్రచారణ చేస్తూ. ఓడించారు ఆయనని, దగ్గరుండి జాలీ ఓట్లు వేయించి, దొంగ ఓట్లు వేయించి, రిగ్గింగులు చేసుకొని. అండ్ ఫర్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్, 1952లో ఇట్ వాజ్ బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ గారు who has filed the first election petition on illegal votes. అటువంటి కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ గారే ఆయననే పిటిషన్ పెట్టుకొని, ఏ రాజ్యాంగాన్ని ఆయన రాశారో ఆయనే పిటిషన్ పెట్టుకోవాల్సిన దుస్థితి వస్తే కనుక నెహ్రూ సామ్రాజ్యంలో దళితులు ఎంత ఎదగకుండా నాశనమయ్యారో హైందవులు కూడా. ఐమ్ కమింగ్ దేర్. ఒకటి కాదు, 2 కాదు, వక్ఫ్ బోర్డు లాంటివి ఎన్నో తీసి వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్, నెహ్రూ, గాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ వీళ్ళందరూ కూడా వాళ్ళ హయాములలో ఉత్తరప్రదేశ్ని మహాహింసాత్మక పూర్వకంగా అక్కడ హిందువులను దళితులను చేసేశారంటే, దళితులు అంటే ఆ రకంగా సర్వ హిందూ సమాజాన్ని కూడా నిర్మూలించడానికి దిగజారిపోయారు. అట్లాంటప్పుడు ఆ ప్రాంతంలో, ఏ ప్రాంతంలో ఉంటే మీరు ఆ ప్రాంతం నుంచేగా తెచ్చుకోవాలి ఒక నాయకుడిని. ఆ ప్రాంతంలో నిలబడి వాళ్ళని ఉద్ధరించడానికి ఒక ముస్లిం అవసరం కావాలి అని నేను అనుకోవట్లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం. పెద్దల అభిప్రాయం ఏంటో 14 నెలల్లో తెలుసుకునేంత చాతుర్యము లేదు, శక్తి లేదు నాకు. ఒక MA పొలిటికల్ సైన్స్ చదివిన వ్యక్తిగా కానీ, ఒక సమాజ సేవకురాలకు కానీ నేను అట్లా ముస్లిం కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ ఇద్దరికీ సహాయం చేస్తాను. కానీ
ఇట్ ఇస్ ఆల్ ఫేర్ దేర్ ఇన్ ఉత్తర్ ప్రదేశ్.